అమ్మ నమస్తే. నమస్తే అమ్మా. అమ్మా, ఆ, ప్రతి ఒక్కరికి కూడా సొంతింటి కల ఉంటుంది. అవునమ్మా. ముందు ఉమ్, నీకేం కావాలి అని ఉమ్, అడిగితే ముందు ఒక ఇల్లు కట్టుకోవాలి. ఉమ్, మన నేచర్ అది. ఉమ్, కానీ ఈ కళను అసలు ఎప్పుడు నెరవేర్చుకోవాలి? ఇవాళ రేపు చూస్తుంటే చాలా మంది పిల్లలు నేను ఇల్లు కట్టుకున్నాకే పెళ్లి చేసుకుంటాను ఉమ్, అనే డైలాగ్ మనం వింటున్నది. ఆడపిల్లలైనా మగపిల్లలైనా సొంత ఇల్లు ఉంటేనే పెళ్లి అనే ఉమ్, ఒక వర్షన్కి వెళ్ళిపోయారు. అవును. లేదు, పెళ్ళి అయిన తర్వాత ప్లాన్ చేసుకోవాలనుకోండి, ఉమ్, అంటే కొన్ని రోజులు ఎంజాయ్ చేద్దాం, ఉమ్. కొంత సంపాదన పెరిగాక ఆలోచిద్దాం అనేది ఒక వర్షన్. లేదు, ఏదన్నా ఒక లోన్కి వెళ్ళి ఇల్లు తీసుకుందాం అనేది ఒక ఆలోచన. అసలు మీరేమంటారు? సొంతింటి కలని ఎప్పుడు నెరవేర్చుకోవాలి? అమ్మా, సొంత ఇల్లు ఉండాలి అన్నది నిజంగా మంచి ఆలోచన. ఎందుకు అంటే అద్దె ఇంట్లో ఎప్పుడు వెళ్ళిపోమ్మంటారో వాళ్ళకి ఇష్టం లేకపోయినా మనకిష్టం లేకపోయినా వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఉమ్, కానీ ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు తొందరగా ఇల్లు కొనుక్కునేవాళ్ళు కాదు. కాదమ్మా. కాదు ఎందుకు అంటే ట్రాన్స్ఫర్లు ఉండేవి. ఆ, ఏ ఊళ్ళో కొనుక్కోవాలి ఇల్లు? అదేలే అనే క్వశ్చన్ మార్క్. అంచేత ట్రాన్స్ఫరబుల్ జాబ్స్. అప్పట్లో ఫర్నిచర్ కూడా అంతా ఫోల్డబుల్ ఫర్నిచర్ ఉండేది. టేబుళ్ళు, కుర్చీలు, మంచాలు. ఆ ట్రాన్స్ఫర్ అనగానే గబగబగబా వాటి అన్నీ విప్పదీసేసి ప్యాక్ చేసేసి వెళ్ళిపోవడం. అది ఆ పరిస్థితి మారింది. అప్పుడు వాళ్ళు ఎప్పుడంటే రిటైర్మెంట్ సమయానికి ఏ ఊళ్ళో రిటైర్ అవ్వదలుచుకున్నారో, ఏ ఊళ్ళో సెటిల్ అవ్వదలుచుకున్నారో, లేదా సొంత గ్రామం ఉంటే అక్కడ ఆ ఇల్లు కట్టుకునే ప్రయత్నం చేసేవాళ్ళు. అప్పుడు కూడా చాలా మప్పితంగా చిన్నదిగానే కట్టుకునేవారు. ఎందుకని? రిటైర్మెంట్ వయసు వచ్చేటప్పటికి పిల్లలు కూడా పెళ్ళిళ్ళయి, ఆడపిల్లలైతే పెళ్ళిళ్ళయి వెళ్ళిపోవడం, మగపిల్లలైనట్టయితే ఉద్యోగాలకు వెళ్ళడం ఇలా జరిగేది. ఉమ్, లేదు, ఇక్కడే ఉంటాము అని గ్యారంటీగా అనుకుంటే 2 ఊళ్ళల్లో ఉన్న వాళ్ళకి అటువంటి ఒక పాదుకుపోయే ఉద్దేశం ఉంటుంది. వాళ్ళు, వాళ్ళ పిల్లలు, వాళ్ళు అందరూను. ఒకటి హైదరాబాదు, ఇంకొకటి బెంగుళూరు. ఈ 2 ఊళ్ళల్లో ఉండేవాళ్ళు ట్రాన్స్ఫర్లకు ఇష్టపడరు. ఇక్కడే స్థిరోభవ వరదోభవ అన్నట్టు ఉండడానికి ప్రయత్నం చేస్తారు. ఇక్కడ ఉద్యోగాలకి గమ్మత్తుగా అమెరికా లాంటి దేశాలకు వెడితే ఇష్టపడతారేమో కానీ ఇండియాలో మరో చోట ఉద్యోగానికి పెద్దగా ఇష్టపడరు. అవును. అమెరికా వెళ్ళారనుకోండి, వీరు కట్టుకున్న ఇల్లు ఏమవ్వాలి? కష్టపడి కట్టుకున్నది ఎవరికో అద్దెకి ఇచ్చి వెళ్ళాలి. ఉమ్, తీరా వచ్చేటప్పటికి మనం అనుకున్నట్టు ఉంటుందా ఇల్లు? వాళ్ళు వాళ్ళకు అనుకూలంగా మార్చుకుంటారు. ఇల్లు ఎప్పుడూ కూడా ఆ కట్టుకున్నటువంటి వారి యొక్క మనస్తత్వానికి ప్రతిబింబంగా ఉంటుంది, వ్యక్తిత్వానికి. ఉమ్. నా వ్యక్తిత్వానికి అనుకూలంగా నేను ఇక్కడ ఇల్లు కట్టుకుని నేను విదేశాలకు వెళ్ళిపోయి 10 ఏళ్ళ వరకు అద్దెకిస్తే అద్దెకున్న వాళ్ళు వాళ్ళ వాళ్ళకి ఇష్టానుసారంగా అనుగుణంగా వాళ్ళు దాంట్లో కొన్ని మార్చుకుంటారు కదా. మార్పులు చేస్తే ఇది నా ఇల్లేనా, నే కట్టుకున్నదేనా అన్నటువంటి సందేహం కలుగుతుంది. అవును. ఎన్ని ఆలోచించాలో చూడండి ఇల్లు కట్టబోయే ముందు. అందుకే ఏమన్నారు మన వాళ్ళు, ఇల్లు కట్టి చూడు, పెళ్లి పెళ్లి చేసి చూడు అన్నారు. ఈ 2 ఇతరులకి చెప్పడం కాదు, మనం చేస్తే తెలిసేటటువంటివి. అవును. ఇలా బదులు కొంతమందిని చూస్తే ఎందుకు వచ్చిందండి, ఇప్పుడైతే కోట్లల్లో ఉంటున్నాయి, మనం కావాలనుకున్నటువంటి అనుకూలంగా ఉండే ఇల్లు కావాలి అంటే కోటి దరిదాపుల్లో ఉంటుందిట. ఉమ్, ₹1,00,00,000 పెట్టి నేను కొనుక్కునే బదులు అది బ్యాంకులో వేసుకుని వచ్చే వడ్డీతో ఈ ఇల్లు విసుగు పుడితే మరోటి, మరో ఇల్లు విసుగు పుడితే మరోటి, ఈ లొకాలిటీ కాదంటే ఆ లొకాలిటీ, ఆ లొకాలిటీ కాదంటే ఈ లొకాలిటీ. నా పిల్లలు చిన్నవాళ్ళు, ఈ స్కూలు దగ్గర వాళ్ళు చదివే స్కూల్కి దగ్గరికి ఇక్కడ ఫ్లాట్ తీసుకుంటాను, వాళ్ళు కాలేజీకి వస్తే కాలేజీ దగ్గర ఫ్లాట్ తీసుకుంటాను అని దానికి ఇష్టపడేటటువంటి వాళ్ళని కూడా నేను చూస్తున్నా. ఓకే. వాళ్ళ ఫిలాసఫీ ప్రకారం అది కరెక్ట్, ఉమ్, దాన్ని కాదనడానికి వీల్లేదు. ఉమ్. బెర్నాడ్ షా అన్నట్టు ఫూల్స్ కన్స్ట్రక్ట్ ద హౌసెస్ అండ్ వైజ్ లివ్ ఇన్ ఇట్ అంటాడు ఆయన. తెలివి తక్కువ వాళ్ళు వాళ్ళ శ్రమనంతా ఓడ్చి సొంత అంతా ఇంటికి బట్టి వెళ్తారు. అంతా కూడగట్టి ఇల్లు కట్టి అద్దెకిస్తారు. 2, 3 ఇళ్ళున్న వాళ్ళు ఏం చేస్తారమ్మా? అద్దెకిచ్చుకుంటారు. 2 ఇళ్లల్లో ఒకళ్ళు ఉండలేరు కదా. ఉమ్, అంచేత అద్దెకిస్తారు. అద్దెకిచ్చిన తర్వాత ఏం జరుగుతోంది? మనం అనుకున్నట్టుగా మన ఇల్లు లాగా ఉండదు, ఎవరో ఉన్న ఇల్లు అవుతోంది. ఉమ్. అందువల్ల ఇది కూడా ఆలోచించుకోవాలి. నేను ఇక్కడ ఉంటానా? నేనుండే ఇల్లు ఏమిటి? నేను అద్దె కోసం కడుతున్నానా? ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, అద్దె కోసం ఇల్లు కట్టడం అంత తెలివి తక్కువ పని లేదు. ఇల్లు కట్టుకోవడానికి ఉండాలి, అద్దెలు వస్తాయి అని మాత్రం కట్టద్దు. ఉమ్. అది కమర్షియల్గా కట్టుకుంటే ఏవో 3, 4 అగ్గిపెట్టెల లాంటి ఫ్లాట్స్ కొనేసి అద్దెలకిచ్చి దాని మీద బతుకుతుంటే ఎంతకాలం ఆ అద్దెలు వసూలు చేసుకోవడం అనే మహత్కార్యాన్ని చేయగలం మనం? అది కూడా కష్టమే. ఉమ్.
కదా. అందువల్ల మనం ఉండడానికి అనుకూలంగా మనం ఉండదలుచుకుంటే దానికి తగినట్టుగా ఇల్లు కట్టుకోవడం తెలివైనటువంటి పని. అంతేగాని అప్పు చేసి కట్టుకోవడం దగ్గర వస్తోంది సమస్య. మన ఇందాక ఆర్థిక మీరు పరిస్థితుల్ని బట్టి మనం ఇల్లు కట్టుకోవాలంటారు. అంట మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఏమని ఇల్లుంటే తప్ప పెళ్లి చేసుకోను అనేటటువంటి ఒక అభిప్రాయంలో ఉంటున్నారు అని. అబ్బాయికి ఇల్లుంది, అమ్మాయికి ఇల్లుంది, ఎక్కడుంటారట? అంతేనా? అంచేత ఆలోచించుకోవాలి. నాకు ఇల్లుంది గనక అమ్మాయికి అక్కర్లేదు, అమ్మాయికి ఉంది గనక నాకు అక్కర్లేదు, మళ్ళీ అహంకారాలకు పోకుండా ఉండాలి. నా ఇంట్లో నువ్వు ఉన్నావంటే నా ఇంట్లో నువ్వు ఉన్నావని. అహంకారాలు పోతే ఇంకేముంది? కనుక అది కూడా ఆలోచించుకోవాలి. తర్వాత అప్పు చేసి కట్టడం అన్నది కొద్ది కాలం క్రితం మనకి చాలా బాగా ఒక సంప్రదాయంగా అయిపోయిందమ్మా, ఒక అలవాటుగా అయిపోయింది. ఇప్పుడు లోన్లు ఇవ్వడం అన్నది అగ్రెసివ్గా తయారైంది. అగ్రెసివ్ మార్కెటింగ్ అంటారే, లోన్ గివింగ్ కూడా అగ్రెసివ్గా అప్పులు ఇచ్చేటటువంటిది. ఫోన్లు చేసి మీకు హౌసింగ్ లోన్ కావాలా, మీకు ఎంత ఇవ్వమంటారా, మీకేమీ గ్యారంటీ లేకుండానే మేము ఇస్తాము, ఇలాంటి మాటలు మాట్లాడి అప్పులు ఇస్తున్నారు. ఇచ్చిన తర్వాత ఏం చేస్తారు? కట్టలేకపోతే ఇబ్బంది పాలు. ఒక తెలివిగలగా చాలా జాగ్రత్తగా గనక ప్రణాళిక వేసుకుని, ఒక అద్దె ఇంట్లో ఉంటే నేను అద్దె ఇవ్వాలి కదా, ఆ అద్దె ఎంత ఉందో అంత నేను ఈఎంఐ కట్టుకుంటాను అని నిర్ణయించుకుని దానికి తగినట్టు ఇల్లు కానీ ఎవరైనా తీసుకున్నట్టయితే వీళ్ళు ఈఎంఐ అయ్యేటప్పటికీ ఇల్లు మిగులుతుంది. ఈఎంఐ కడుతూ ఇల్లు ఇంటికి లోను తీసుకోవాలనుకుంటే కూడా ముందు కొంత మనం ఇవ్వాలి కదా, దానికి ఇంకో లోను ఇన్వెస్ట్ చేయాలి కదా. అక్కడ ఇన్వెస్ట్ చేయడానికో లోను, వేరే లోను, ఇక్కడేమో హౌసింగ్ లోను, రెండూ కట్టి తడిసిమో పెడవటల్లా. ఆ మొట్టమొదట కట్టాల్సినటువంటిది ఏదైతే ఉందో ఆ బేసిక్ అమౌంట్ అది మన దగ్గర ఉండి ఈఎంఐ మాత్రమే మనం అద్దె ఎంత కడతామో అంత కట్టుకునే స్థాయిలో తీసుకుంటే ఒక రకంగా సుఖం. ఒక ఏడాది క్రితం దాకా ఇది చాలా ఆరోగ్యకరమైనటువంటి అనుసరణీయమైనటువంటి ప్రణాళికలాగా అనిపించింది. కానీ ఒక ఏడాది నుంచి ఉన్న పరిస్థితులు గమనించండి. అవునమ్మా, అగమ్యగోచరంగా ఉంది. ఉన్న ఉద్యోగాలు పోయినాయి. విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి అసలు ఉద్యోగాలే లేవు. అక్కడున్న వాళ్ళు ఇక్కడికి రాలేకపోతున్నారు, ఇక్కడున్న వాళ్ళు ఇంకో చోటకి వెళ్ళే పరిస్థితి లేదు. అసలు 100% దాకా ఉద్యోగాలు పోయాయి అని చెప్తున్నారు. నాకు సరైనటువంటి సంఖ్య తెలియదు కానీ దరిదాపుల్లో అనుకుంటున్నాం. ఇంత ఉద్యోగాలు పోయినటువంటి పరిస్థితుల్లో ఈఎంఐ కట్టలేక ఇబ్బంది పడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒక కేసు మీరు వినుంటారు. అమెరికా సంయుక్త రాష్ట్రాలకు వెళ్ళాడు మన దేశం నుంచి. చిన్నప్పటి నుంచి అన్నింటిలోనూ నంబర్ 1, అనుకున్నది అనుకున్నట్టే జరిగింది. మీరు కేసు స్టడీ మీకు తెలిసి ఉంటుంది. అన్నీ ఉన్నటువంటి వాడు, అందమైనటువంటి భార్య, బంగారం లాంటి పిల్లలు, అద్భుతమైనటువంటి ఉద్యోగం అన్నీ ఉన్నాయి, ఆత్మహత్య చేసుకున్నాడు. ఎందుకు? ఈఎంఐస్ కట్టలే. ఉద్యోగం పోయింది, నెక్స్ట్ మంత్ ఈఎంఐ ఎట్లా కడతాను అని. కనీసం ఉద్యోగం పోతే ఒక ఏడాది పాటు ఈఎంఐ కట్టగలిగినటువంటి సొమ్ము మన బ్యాంకులో ఉంటే సేవింగ్స్ ఉంటే అప్పుడు మీరు తీసుకోండి. ఇల్లు గడవాలా? ఉద్యోగం పోతే ఈఎంఐ కట్టాలా? ఇంకోటి వెతుక్కునే లోపల ఇవేం లేకుండా అప్పులు చేసుకుంటే ఎట్లా? ఈ చేసుకున్నటువంటి వాటిల్లో కొన్ని నెమ్మదిగా కట్టినా తర్వాత కడతామన్నా ఊరుకునే ఉంటే కొన్ని ఎంత అగ్రెసివ్గా లోన్ ఇచ్చాయో అంత అగ్రెసివ్గా వసూలు చేసుకుంటాయి. వాటి సంగతి ఏమిటి? మనం తీసుకునేటప్పుడు ఇన్ని ఆలోచించమే. కిందెక్కడో ఉంటుంది వాళ్ళు ఇచ్చిన దాంట్లో టీఎన్సీ అప్లై అని చిన్న అక్షరాలు. ఆ టీఎన్సీ అప్లై అక్షరాలు చదవక పైదంతా చదువుకుంటారు, తీసుకుంటారు. ఇన్ని ఆలోచించాలమ్మా, ఒక్క సమాధానం కాదు. ఎన్ని ఆలోచించాలి? మన ఇందులో ఉంటున్నామా, ఉంటూ అద్దె సేవ్ చేసుకోగలుగుతున్నామా, ఆదా చేసుకోగలుగుతున్నామా, ఇది మనకి సరిపోతుందా? రేపటి రోజున పరిస్థితులు తారుమారైనా కూడా సర్దుకోగలమా? అప్పు తీర్చగలమా? కనీసం అప్పు తీర్చగలిగినటువంటి స్తోమత ఉండి అప్పు చేయాలమ్మా. కరెక్ట్ అమ్మా.
ఇప్పుడు ఏదో ప్రభుత్వం రుణాలు మాఫీ చేసింది అవి చెప్తున్నారు. అవి ఎవరికి చేస్తోంది? ఉద్యోగస్తులకి చేయటం లేదే, బీద వాళ్ళకి మాత్రమే చేస్తోంది. అవును. బిలో పావర్టీ లైన్ వాళ్ళకి, ఏదో సన్నకారు రైతులకి, పెద్ద రైతులకి చేయట్లేదు కదా. అవును. మళ్ళీను సన్నకారు రైతులు, రోజు కూలీలు ఇట్లాంటి వాళ్ళకి చేస్తోంది. కానీ ఇంత వెనకాల ఉన్నా చెయ్యదే. నీకు ఎంబీఏ లాంటి డిగ్రీ ఉండి, ఇంజనీరింగ్ అండ్ ఎంబీఏ డిగ్రీ ఉన్నటువంటి నీకు రుణమాఫీ చేస్తుందా గవర్నమెంట్? ఎట్టి చెయ్యదు కదా, పరిస్థితుల్లోనూ చెయ్యదు. ఇవన్నీ ఆలోచించుకోకుండా తొందరపడి ముందుకెళ్ళకూడదు. అంటే ఇప్పుడు కొనద్దని నేను చెప్పట్లా, అర్థం చేసుకోండి. మన ఆర్థిక పరిస్థితిని బట్టి మనని మనం బేరీజు వేసుకుని నిలబడగలం అనేటటువంటిది ఒక నమ్మకం ఉండి, ఒక ఏడాది ఉద్యోగం లేకపోయినా నేను ఈఎంఐ కట్టగలను, తిండి తినగలను అనే భరోసా ఉన్నట్టయితే అప్పుడు అప్పు చేయండి. లేదంటే అద్దె ఇంట్లో ఉన్నామనుకోండి, అద్దెలు బలవంతం చెయ్యొద్దు అని కూడా మనకి చెప్తున్నారు కదా ఈ మధ్య. ఓకే. లేదు కొంచెం తగ్గించండి అంటే వాళ్ళు కూడా కొంతకాలం ఊరుకుంటారు కదా. ఈ ఫైనాన్స్ కంపెనీల కన్నా హౌస్ ఓనర్ బెటర్ కదా. అది లేదు అంత అద్దె పెట్టుకోలేకపోతే చిన్నింట్లో చిన్న ఇంటికి వెళ్ళడము, పల్లెటూరుకి పారిపోవడము చెయ్యొచ్చు కదా. అందుకని ఎన్నో ఆలోచించాలమ్మా. అప్పు చేసి మాత్రం తీసుకోవద్దు. అప్పు చెయ్యొద్దు అని అనలే, ఎందుకంటే ప్రభుత్వాలే అప్పు చేస్తున్నాయి, దేశాలే అప్పు చేస్తున్నాయి. అమెరికా సంయుక్త రాష్ట్రాలకు కూడా అప్పు ఉంది, లేదనడానికి లేదు. తీర్చగలిగినటువంటి దన్ను ఉండి అప్పు చెయ్యాలి. నాకు నెలకి 1,00,000 రూపాయలు జీతం వస్తే నేను 10,000 అప్పు కళ్ళు మూసుకుని చెయ్యొచ్చు. నాకు 10,000 జీతం ఉండి 1,00,000 రూపాయలు అప్పు చేస్తే అది సమస్య. అంటే మన ఆర్థిక పరిస్థితిని బేరీజు వేసుకొనే ముందుకు వెళ్ళాలమ్మా. చాలా అందులోనూ ఇల్లు కట్టడం అన్నది ఎంతమ్మా, 1,00,00,000 రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకోవాల్సి కట్టుకునేటటువంటి స్తోమత ఉన్నవాళ్ళు అంతకన్నా ఎక్కువగానే జీవితాన్ని మరో విధంగా ఆనందంగా గడపచ్చేమో. అంటే పరిస్థితులు అనుకూలం అననుకూలం అన్న దాని గురించే నేను చెప్తున్నా. 2 కోట్లు 10 కోట్లు పెట్టి ఇల్లు కట్టుకోకూడదు అంటలేదు నేను. 25 కోట్లు పెట్టి కూడా కట్టుకోవచ్చు, తప్పేం లేదు. కానీ ఆలోచించాలి. రైట్ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. నమస్తే. నమస్తే అమ్మా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.